ఎందుకు సజ్జల గారు దీనిపైన రెస్పాండ్ అవ్వట్లేదు అన్న ఆరోపణలొస్తున్నాయి గదా! వైసీపీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. కేవలం ఒక ట్వీట్ చేశారు సార్. వ్యక్తిత్వ హననం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. వ్యక్తిత్వ హననం మీదనే ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే విజయసాయి రెడ్డిది దువ్వాడ ఎపిసోడ్ ఇప్పుడు ఇవన్నీ కూడా వ్యక్తిత్వ హననం కిందకే వస్తాయని చెప్పేసి ఒక ట్వీట్ చేశారే తప్పితే ఇప్పటి వరకు కూడా సజ్జల గారు బయటకొచ్చి మాట్లాడడం గాని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దీనిపైన స్పందించడం గాని చేయట్లేదు. మరెందుకు సార్? ఆదిత్య, సార్. వీళ్ళందరూ తేలుగుట్టి దొంగల్లాగానే ఉండాలి మరి నువ్వు అన్నట్టుగా. ఇప్పుడు మొన్నటిదాకా 5 ఏళ్ళు ప్రభుత్వ పరిపాలనలో ఉన్నప్పుడు పిలవకుండానే మాట్లాడిన సజ్జల గారు కానీ, ఇతర మంత్రులు కానీ, లేదా మా అమరావతి మీద కానీ, లేదంటే మా ఉద్యమానికి కానీ తొడగొట్టిన వాళ్ళు ఉన్నారు కదా. అవును. తొడగొట్టి రక్కి రక్కి చంద్రబాబు నాయుడిని తిట్టి, పవన్ కళ్యాణ్ని తిట్టి, లోకేష్ని తిట్టి, నన్ను తిట్టి, నిన్ను తిట్టి, ఈ తిట్టిన వాళ్ళందరూ కూడా తేలుగుట్టి దొంగలకు కామ్గా ఉన్నారు. ఎందుకంటే బహుశా మరి వాళ్ళకు కూడా మాట్లాడటానికి నోటి మాట పడిపోయినట్టుంది. ఏం మాట్లాడతారు ఆదిత్య? ఇప్పుడు ఈ ముంబై నటి విషయంలో కూడా ఏం మాట్లాడతారు చెప్పండి? అక్కడ కాగితాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆమె తెచ్చిన మాట యథార్థం, జైలు పంపించిన మాట యథార్థం, ఆమెను బెదిరించిన మాట యథార్థం, వీళ్ళే బిల్లు మీద ఇచ్చిన మాట యథార్థం, విమానంలో పోయిన మాట యథార్థం, విమాన ఖర్చులు ప్రభుత్వం పెట్టిన మాట యథార్థం. ఏం మాట్లాడతారు చెప్పండి? సజ్జల మాత్రం మాట్లాడటానికి మాత్రం సిగ్గుంటుందా? ఏం మాట్లాడతాడు? ఇప్పటికే మాట్లాడి పెంట అయిపోతే ఏం మాట్లాడు చెప్పండి? ఇప్పుడు దువ్వాడ సినిమాకి ఏం సమాధానం చెప్తాడు ఆయన? దువ్వెనెత్తలా? ఇప్పుడు ఏనికేమో దువ్వెన సినిమా ఉందేమో మనకేం తెలుసు? ఏం మాట్లాడతాడండి? అనంతబాబు నూడు వీడియో తీసిండో చూసి కూర్చుంటారు. ఏం చెప్తారు వాళ్ళు? ఆ నూడు వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారండి. అంటే అందుకని ఒక అసహ్యం వేస్తుంది ఆదిత్య. వీటి గురించి మాట్లాడాలన్నా కూడా రాష్ట్ర ప్రజల ముందు ఈ విధమైన పద్ధతిలో నిజంగానే. అందుకనే వాళ్ళు ఏ పార్టీకైనా క్రమశిక్షణ సంఘం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు, అసభ్యంగా జరిగినప్పుడు వాళ్ళ పార్టీ నుంచి అసలు పక్కన పెట్టాలండి. పార్టీ నుంచి పక్కన పెట్టరు. పైపచ్చు ఆడెవడా బూత్ ఛానల్ అండి బాబు, ఆ వైసీపీ అధికార పత్రిక. ఆ పత్రిక ఏంటంటే బాబు నేను జర్నలిజం చేసే 25 ఏళ్ళు. ఏంటంటే అది పారిశ్రామికవేత్త మెప్పు కోసం ఎల్లో మీడియా ఈ విధంగా అసలు చేస్తుందంట. పారిశ్రామికవేత్తను ఆయన తెచ్చే పెట్టుబడులు మా ఆంధ్ర రాష్ట్రంలో ఆ జిందాల్ గారు పెట్టే పెట్టుబడులు ఎక్కువయ్యి సిగ్గుండదండి. ఎవడంటే అది చేస్తాడు? పొమ్మినేని అనకూడదు కానీ పెద్దోడు పొమ్మినేని శ్రీనివాసరావు మనిషేనా? ఏం మాట్లాడతాడండి? సిగ్గులేదు. సలహాదారుడుగా దొబ్బావు ఆంధ్ర రాష్ట్ర డబ్బులు మొత్తం. నెల డబ్బులు దొబ్బాడు. బొచ్చు పురుగులాగా గోళ్ళకి. ఇప్పుడు రామచంద్రమూర్తి గారని ఆయన సీనియర్, ఆయనతో పాటు సమకాలీకుడు రామచంద్రమూర్తి గారు జర్నలిస్టు, ఎడిటర్గా పనిచేశాడు. పట్టుమని 10 రోజులు కూడా సలహాదారు పోస్టులు లేడండి. రాజీనామా చేశాడు నాకు వద్దని. అసలు నీతి నిజాయితీ కలిగినాడు కాబట్టి లేడు. ఏనైతే బొచ్చు పురుగులాగా ఏమన్నా అతుక్కున్నాడు ఈ కొమ్మినేని శ్రీనివాస్. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గమే పని కట్టుకుని ఆ సామాజిక వర్గాన్ని తిడతాడు. మరి కులమెట్ట దగ్గరికి రానిస్తుందని నాకైతే తెలియదు కానీ బహిష్కరించాలి సార్. మాకు అవకాశాలు లేవు కానీ, అధికారంలో ఉండే అవకాశాలు కానీ, రాజకీయంగా అవకాశాలు లేదు కానీ తప్పనిసరిగా శిక్షించాలండి. ఎందుకంటే చూస్తున్నట్టు ఇప్పుడు మనకు ఛానల్ ఉందని ఏది పడితే అది ఎట్టా అది ఇచ్చా. ఏది పడితే నువ్వు మాట్లాడిందే మాట్లాడి, లేదంటే ఆడు ఈనాడు మీద రోతలేసి, ఆంధ్రజ్యోతి మీద వేసి, టీవీపై ఇప్పుడు నిజం ఉందా లేదనేది చెప్పాలి తప్ప వాడు మాట్లాడుతుండో వీడు మాట్లాడుతుండో ఏడు మాట్లాడితేనే నిజం కాకుండా పోతుందా? అందుకనే చాలా మంది కూడా నాయకులు, సిగ్గున్న వైసీపీ నాయకులు ఎవరు కూడా ఈ విషయాల్లో జోక్యం కలుగు చేసుకోకుండా పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్నారు. ఏదో ఒకళ్ళిద్దరు ఇంకా కాస్త ఆ పార్టీలో ఏదో ఉంటుంది, గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జు నాగుదాం, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులని ఎత్తండి యాపత కాలం అని చెప్పి అనుకునే వాళ్ళే కాస్త మీడియా ముందుకు వచ్చేసి అట్టగాదు ఇట్టగాదు అట్ట అని మాట్లాడుతున్నారు. ఏదేమైనా నాకు తెలిసి వైసీపీ పార్టీ భవిష్యత్తు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవితవ్యం కానీ ఆదిత్య, మనం గతంలో ఎన్నోసార్లు చెప్పాం. ఉద్యమ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చెడపకురా చెడేవు అని మనం చెప్పాం. నేనే చెప్పాను చెడపకురా చెడేవు అని చెప్పాను మనం చెప్పాం. నేనైతే 13వ శతాబ్దపు చౌడప్ప సాటు పద్యాలను చదువుకొని మరి ఆలమందల చెదరిన పశువుల కాపరిది తప్పు, సేనల చెదరిన సేన నాథుడిది తప్పు అని మీతో కూడా చెప్పాను. అంటే ఆలమందలు అటు ఇటు చెదిరిపోతే దాన్ని కాపాడి తప్పు, సైన్యం చెదిరిపోతే ఆ సైన్యాధ్యక్షుడు తప్పు, రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పితే, పరిపాలన చెదిరిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీదే తప్పు. దీనికి సంబంధించిన మూల్యం మీరు చెల్లిస్తారని కూడా చెప్పా. మీకు ఎన్నికల ముందు కూడా మీ ఇంటర్వ్యూలోనే
సార్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా బాలకోటయ్య గారు అని అంటే, నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్టుగా మీ ఇంటర్వ్యూలో చెప్పా. అవును. కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని. అవును సార్. కాబట్టి మాకు ఆ సత్యం అర్థమవుతుంది. హ్మ్. తప్పనిసరిగా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇక వైసీపీ పార్టీ అది తిరిగి లేస్తుందా, తిరిగి లెగవదా అనేది మళ్ళీ 5 ఏళ్ల కాల పరిమితి వేయాలా. జగన్మోహన్ రెడ్డి గారు బతికించుకుంటాడా, బతికించుకోడా, లేదా కాంగ్రెస్ లో కలుపుతాడా, లేదా వెళ్తున్న నాయకులందరినీ ఎలా ఆపు చేయగలుగుతాడు ఏంటి అనేది అన్ని ప్రశ్నలే, శేష ప్రశ్నలే. అవును. ఇది చేసిన పాపాలకి, చేసిన తప్పులకి అక్కడ తెలంగాణలో కేసీఆర్ కింద ఎలైతే కింద మీద పడుతున్నాడో ఏంటి, ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీ కూడా పరిస్థితి అది. ఇద్దరు స్నేహితులే కదా, పరస్పరం వాటేసుకున్న వాళ్ళే కదా. అవును. భగవంతుడు కరుణించాడు. అక్కడేమో రేవంత్ రెడ్డి గెలిపించాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిపించాడు. చేసిన తప్పులకి ఇప్పుడు వీళ్ళిద్దరు వగస్తున్నారు. చూడాలి ఆదిత్య, రాజకీయాల్లో మరి ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. ఏదైనా ఇటువంటి అరాచకాలు జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ప్రజలకు కాస్త ఉపశమనం కలుగు చేయాలి, శాంతి కలుగు చేయాలని మాత్రం ఈ సందర్భంగా కోరుతాం.